కార్యం వెనుక ఓ సంకల్పం ఉంటుంది. అంతేకాదు, అందరి మేలు కోరే నిబద్ధత ఉంటుంది. అమరావతి నిర్మాణంలో ఇప్పుడా కార్యదీక్షే కనిపిస్తోంది. కష్టనష్టాలని ఎదుర్కొంటూ ముందుకు సాగే మార్గనిర్దేశనం స్పష్టమవుతోంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీగా సరికొత్త నగరం నిర్మితమవుతోంది. బ్లూ గ్రీన్ సిటీ కాన్సెప్ట్ తో నిర్మితమవుతున్న అమరావతి త్వరలోనే సాకారం కానుంది. కేంద్రం సహకారంతో అమరావతి ప్రాజెక్ట్ కి ఆర్థిక బలం చేకూరింది. ప్రపంచ స్థాయి మహానగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నిర్మాణ పనులని కళ్లకు కట్టే యత్నం చేసింది టీవీ9. అవరోధాలని ఎదుర్కొంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలరు. అమరావతి రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ సంకల్పం కార్యసాధనలో ముందడుగులా సాగుతోంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగం ఆనాడు ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్వప్నాన్ని నిజం చేస్తే ఈరోజు అమరావతి అదే రాష్ట్ర ఉనికిని, గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. కేవలం ఆయన స్ఫూర్తి త్యాగానికి ఎలా స్ఫూర్తో ఈ ప్రాంత రైతులు కూడా తమ తరతరాల ఆస్తిని, తమ కన్నతల్లి లాంటి భూమిని త్యాగం చేసి ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ పునాదులు కేవలం కొంతమందికి మాత్రమే చెందినవి కాదు. భవిష్యత్ తరాలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాంతం నుంచి లబ్ధి పొందబోతున్నాయి. అమరావతికి తిరుగు లేకుండా పోవడంతో ఇటు నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది, అటు ఈ ప్రాంత వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అవును, అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో శాశ్వత రాజధానిగా ఆమోదముద్ర లభించినట్టయింది. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. అడ్డంకులన్నీ వీడిపోవడంతో అమరావతి అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమకున్న ఆదాయ వనరుని, జీవితాలని పణంగా పెట్టించిన భూములకి సార్థకత చేకూరుతోందని సంతోషపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ భావించారు, ప్రజలందరూ అభివృద్ధికే పట్టం కట్టారు. అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రజలు అందరదండి. ఈ అమరావతిలో భాగం 5 కోట్ల ఆంధ్రులకి ఉంది. మేము 25 సెంట్లు తీసుకొని 35 రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరూ భాగమే. ఈ ప్రజలందరికీ ఉంది. ఇందులో జరిగే రోడ్లు కానీ ఇవన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి, చాలా జరుగుతుందండి. భూమి ఆధారంగా బతికిన రైతులు మొదట్లో అమరావతికి ఎదురైన అడ్డంకులపై ఆందోళన చెందారు. అయితే ఇప్పుడా కలవరం లేదని చెప్తున్నారు. ఇక్కడ రాజధాని ప్రాంతం అనేది ఇది ఒక 29 గ్రామాలకి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది గుండెకాయ లాంటిది. మీ ఇల్లు ఏంటంటే మనం ఒక అడ్రస్ చెప్పాలి. అలాంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అడ్రస్ అమరావతి. అక్కడ అలా ఉంటేనే కదా ఇక్కడ సంస్థలు, విద్యా సంస్థలైనా, వివిధ రకాల కంపెనీలైనా, అభివృద్ధి సంస్థలైనా రాగలిగేది. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి రాజముద్ర అనేది శాశ్వతత్వానికి నిదర్శనం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపడం, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 2 రోజుల్లోనే ఉభయ సభల్లో ఆమోదం పొంది అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం మరింత బలాన్నిచ్చింది. అంతేకాదు, ప్రభుత్వ రికార్డుల్లోనూ అమరావతి అని రాయాలని ప్రభుత్వం మెమో జారీ చేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా రాజధాని అనేది ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల్ని యాక్చువల్గా ప్రభావితం చేసేది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాలకి ఇన్కమ్ జనరేట్ చేసి ఆర్థికంగా అన్ని జిల్లాలు స్ట్రెంగ్తన్ కావడానికి దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ యొక్క నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే అమరావతి కలల రాజధానిగా నిలవబోతోంది. రైతుల త్యాగం, ప్రభుత్వ సంకల్పంతో భవిష్యత్ నగరంగా, సమగ్ర అభివృద్ధికి ప్రతీకగా
అమరావతి మళ్లీ తన స్థానాన్ని స్థిరపరుచుకుంటుంది. తుళ్ళూరు అంటే ఈ ప్రాంతంలో చాలా కీలకమైన రాజధాని ప్రాంతంలో చాలామంది పెద్ద రైతులు ఇక్కడి నుంచే రాజధానికి తమ పొలాలను త్యాగం చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఈ మట్టిని తాగితే ఒక చరిత్ర వినిపిస్తుంది. అలాగే ఈ గాలిలో ఒక నమ్మకమే శ్వాసగా మారుతుంది. ఈ నేల తల్లిని నమ్ముకున్న రైతులందరూ పెద్ద ఎత్తున త్యాగాలు చేయడంతోనే ఈ రాజధాని ఏర్పడుతుంది. అమరావతికి చట్టబద్ధత వచ్చాక రాజధాని రైతుల్లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. బెజవాడ దుర్గమ్మకు సారే చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణంలో రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందుతూ పెట్టుబడులకి అనుకూల వాతావరణం కల్పించిన ప్రభుత్వం రైతుల త్యాగానికి మరింత నమ్మకాన్ని కలిగిస్తోంది. కార్మికులు ప్రతి ఒక్కరికి పని కలుగుతుంది, కంపెనీలన్నీ వస్తున్నాయి, ఇక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. భవిష్యత్తులో ఢిల్లీ దాన్ని రాజధాని కట్టబోతున్నారు అన్నప్పుడు మోదీ గారు చెప్పినట్టే ఆయన చేతులతో శంకుస్థాపన చేసిన రాజధాని, ఈ రాజధానికి ఇక తిరుగుండదండి. ఎవరు కూడా ఈ రాజధాని నుంచి కూడా కదిలించలేరు. మా రాజధాని అమరావతి, మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మా రాజధాని అమరావతి అనే చెప్పుకుంటామండి. మేము ఇప్పుడు కూడా మా వాళ్ళు చెప్తుంటే మేము ఎంతో ఇదవుతాము. కానీ ఈ బిల్డింగులు, ఈ డెవలప్మెంట్, ఈ రోడ్లు ఇవన్నీ చూస్తుంటే అది సంతోషంగా ఉందా. అమరావతి నిర్మాణానికి మొదట్లో 2015లో ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించారు. తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2025 మే 2న ప్రధానితో మరోసారి శంకుస్థాపన చేశారు. ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. ఒకప్పుడు శాతవాహనుల వైభవానికి, బౌద్ధుల విజ్ఞానానికి చిరునామాగా విరజల్లి కాలగర్భంలో కలిసిపోయిన 2000 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రాణం పోసుకుంటున్న దేవతల రాజధాని అమరావతి. సరిగ్గా 2015 అక్టోబర్ 22న అప్పటి విజయదశమి రోజు ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు, స్వాతంత్ర సమరయోధుల గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టి పవిత్ర జలాలతో బలమైన సంకల్పం పూనుకున్న ఒక పెద్ద రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన సంకల్ప ప్రాంతం ఇది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నది కేవలం మట్టి నీళ్లు కాదు, ఈ ప్రాంతంలో కడుతోంది కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునఃప్రతిష్ఠ అంటోంది కూటమి. జీవనానికి అనువైన ప్రాంతంగా సకల హంగులతో అమరావతిని నిర్మించబోతున్నారు. భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు. స్మార్ట్ సిటీ టెక్నాలజీ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని ఆకర్షించేలా సరికొత్త అమరావతిని డిజైన్ చేశారు. ప్రకృతి వడిలో సాంకేతిక అడుగులతో అమరావతిలో జరుగుతున్న నిర్మాణ విప్లవానికి నిలువెత్తు తొలి సంతకం ఈ భవనం. రాజధాని నిర్మాణానికై ఏర్పాటు చేసిన ఏపీ సిఆర్డిఏ యాక్ట్, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ యాక్ట్ ద్వారా నిర్మితమవుతున్న రాజధానికి ప్రస్తుత పరిపాలనా భవనం ఇదే. ఇది ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణతో అలాగే కార్బన్ ఉద్గారాలు లేని నెట్ జీరో లక్ష్యంతో ఏర్పాటైన ఈ భవనం భవిష్యత్తులోని అమరావతిలో నిర్మితమవుతున్న ఆకాశ హార్మ్యాలకి రోల్ మోడల్గా నిలవబోతోంది. సో ఇక్కడి నుంచే అమరావతి పాలన ప్రస్తుతం కొనసాగుతోంది. రాజధాని అమరావతిలోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరికి కనిపించే తొలి భవనం ఇదే. సిఆర్డిఏ భవనం ప్రస్తుతం ఈ ప్రాంతానికి నోడల్ ఆఫీస్గా వెలుగొందుతున్న నేపథ్యం కనిపిస్తోంది. 51,000 కోట్లతో 34,389 ఎకరాల విస్తీర్ణంలో 9 థీమ్ జోన్లతో అమరావతి సిద్ధమవుతోంది. ఇందులో ప్రధానమైన శాశ్వత భవనాల నిర్మాణాలు మరింత వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి ప్రధానమైనవే కాదు, గెజెటెడ్, నాన్ గెజెటెడ్ ఉద్యోగుల కోసం వందలాది క్వార్టర్ల నిర్మాణాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 55,000 కోట్ల రూపాయల ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఒక రహదారి నిర్మించాలంటే, ఆ ప్రాంతంలో డ్రైన్స్ నిర్మించాలంటే ముందుగా
ఈ స్థాయిలో ఇక్కడ డ్రైన్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా, అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కావచ్చు, 2028 డిసెంబర్ కల్లా ఈ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. ఆ మేరకి ఆయా నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున మిషనరీస్ని, మ్యాన్ పవర్ని తీసుకొచ్చి భారీ ఎత్తున నిర్మాణ పనులతో ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. హైకోర్టు భవనాన్ని 42 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తుండగా అసెంబ్లీని 11.67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 250 మీటర్ల ఎత్తులో కడుతున్నారు. సుమారు 10 నుంచి 12 అంతస్తుల ఎత్తులో నిర్మించనున్న అసెంబ్లీ భవనం అమరావతి నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం నేనున్న ప్రాంతం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా గమ్యస్థానాన్ని శాసించే శాశ్వత సచివాలయం నిర్మాణం. ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనం మాత్రమే కాదు, భారతదేశ నిర్మాణ చరిత్ర సృష్టించబోయే ఒక ఐకానిక్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఇక్కడ రాబోతున్నాయి. ఆకాశాన్ని ముద్దాడే ఆకాశ హార్మ్యాలు ఇక్కడ రాబోతున్నాయి. డయాగ్రిడ్ ఫామ్లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద నిర్మాణంలో ఇది ఒకటి కాబోతుంది. వందలాదిగా ఇక్కడ కార్మికులు ఈ నిర్మాణాల్లో పాల్పంచుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక పరిపాలనకు సంబంధించి చాలా కీలకమైన ప్రాంతం కాబోతుంది. ఇవే కాదు, మంత్రులు, న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు, ప్రధాన కార్యదర్శులకి ప్రత్యేక బంగ్లాలున్నాయి. అమరావతి రాజధానిలో ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు కానీ, లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్లు కానీ, లేదా ఐకానిక్ వాన్స్ 5 టవర్లు కావచ్చు, ఒక అసెంబ్లీ 250 మీటర్ల హైట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, అధికారుల యొక్క భవనాలు 4026 కావచ్చు, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా తరహాలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సచివాలయ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. గెజిటెడ్ అధికారులకి 1440, ఎన్జీఓలకి 1995 నివాసాలు రెడీ అవుతున్నాయి. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న సుమారు 50కి పైగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, అనుబంధ సంస్థలు ఈ నూతన భవనంలో ఒకే గొడుగు కిందకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకే ప్రాంతానికి రావడం వల్ల స్థిరాస్తి రంగానికి ఊతం లభించడమే కాకుండా స్థానికంగా సేవా రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అమరావతిని కేవలం ఒక పరిపాలనా కేంద్రంగానే కాదు, జాతీయ స్థాయిలో ఒక కీలకమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలవనుంది. నేలపాడు వద్ద 12 టవర్లలో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలు, డయాగ్రిడ్ సాంకేతికతతో నిర్మిస్తున్నారు. ముంపుకి గురి కాకుండా ఉండేందుకు రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తూ పునాది నుంచే భవనాలు పటిష్టంగా ఉండేలా చూస్తున్నారు. రాజధానిలో చేపట్టిన పనులని 73 ప్యాకేజీలుగా ప్రభుత్వం విభజించింది. విద్య, పారిశ్రామిక సంస్థలకి అవసరమైన మౌలిక వస్తువులు కల్పిస్తోంది. భవిష్యత్తులో నీటి అవసరాల కోసం శాఖమూరు, కృష్ణాయపాలెం దగ్గర రిజర్వాయర్లు సిద్ధం చేస్తున్నారు. 2028 నాటికి నిర్దిష్ట కాల పరిమితిలోనే రాజధాని పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. పనులది పూర్తయితే రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది పడుతుంది అన్నది సర్కార్ ఆలోచన. ఎట్లాంటి భారీ స్థాయిలో వందలాది ఇట్లాంటి మిషనరీల శబ్దం అమరావతి పునర్నిర్మాణాన్ని, అమరావతి సృష్టిని, అమరావతి పునఃప్రతిష్ఠని చాటుతోంది. వేలాది మంది కార్మికులు ఈ ప్రాంతంలో చేరి ఇక్కడ ఈ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. దేశంలోని నలుమూలల నుంచి రాజధాని నిర్మాణాల్లోనో లేకపోతే మహానగరాల నిర్మాణాల్లో పాల్పంచుకున్నారో అలాంటి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం ఈ నగర నిర్మాణంలో భాగస్వాములు చేస్తున్నారు. అమరావతి ప్రాజెక్ట్ ని పర్యావరణ హితమైన గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో కడుతున్నారు. ఐకానిక్ డిజైన్ తో కూడిన ఈ భవన సముదాయంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలుంటాయి. ఈ కట్టడాల ద్వారా పాలనలో వేగం, ప్రజలకు సేవలు ఒకే చోట లభించే వెసులుబాటు కలుగుతుంది. మరొక వైపు ఇటువైపు చూస్తే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు సంబంధించిన వాళ్ళకి బంగ్లాలు కేటాయించేందుకు అవసరమైన నిర్మాణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. సిమెంట్ స్ట్రక్చర్స్ పూర్తయ్యాయి, ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. మిగతా వాటిని కూడా 2-3 నెలల్లో పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళకి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో మిగతా అధికారులకి హెచ్ఓడిసికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా
సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి సంబంధించి కీలకమైన అధికారులకు సంబంధించి కావచ్చు, నిర్మాణం దాదాపుగా 4,000 ఇళ్లని ప్రభుత్వం నిర్మిస్తుంది. ఆ 4,000 ఇళ్లలో దాదాపుగా 3,500కు పైగా ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మరికొద్ది నెలల్లోనే వాటిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయబోతుంది. ఎన్ని సవాళ్లెదురైనా దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనులు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. మౌలిక వసతులు, కనెక్టివిటీ, పరిపాలనా నిర్మాణాలు సమాంతరంగా కొనసాగుతున్నాయి. అమరావతికి సమగ్ర కనెక్టివిటీ ఉండేలా ORR ద్వారా 7 జాతీయ రహదారులని అనుసంధానిస్తున్నారు. పట్టణాలు, నగరాల మధ్య ఉండే రద్దీని బేరీజు వేసుకుని తక్కువ సమయంలో త్వరగా గమ్యస్థానాలకు చేరేలా విశాలమైన ఆర్టీరియల్ రోడ్లను నిర్మిస్తున్నారు. రాజధాని చుట్టూ 360 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 930 కోట్లతో చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. డే టైంలోనే కాదు, అమరావతి నిర్మాణ పనులు రాత్రి సమయంలో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. షిఫ్ట్ వైజ్ గా 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. ఈ బృహత్తర పనుల్లో భాగస్వాములైన కార్మికుల పనితీరు, ప్రభుత్వ కార్యదీక్షను TV9 మీ కళ్లకు కట్టింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా చూస్తే ఇది ఈ లైటింగ్ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న పెద్ద ఎత్తున మిషనరీకి సంబంధించిన పనులు కావచ్చు, లేకపోతే ఇదంతా చూస్తుంటే ఏదో ఒక పెద్ద దైవ కార్యం జరుగుతుందా, లేకపోతే ఇంకేదో పెద్ద యజ్ఞం జరుగుతుందా అన్నట్టుగా ఈ ప్రాంతం అంతా పనులు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల లోపల వాటిని పూర్తి చేసి ఇవ్వాలన్న ఆ టార్గెట్స్ కావచ్చు, లేకపోతే ఆ కమిట్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అమరావతి అభివృద్ధికి CRDA కేంద్ర బిందువుగా ఉండనుంది. అమరావతిలో విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, మంగళగిరి కార్పొరేషన్లుగా ఉంటాయి. రాజధాని నగరం హనుమాన్ జంక్షన్ దాకా విస్తరించబోతోంది. సీడ్ క్యాపిటల్ సిటీ అమరావతి రీజియన్ గా అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే అమరావతిలో బిట్స్, XLRI, నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలకి ప్రభుత్వం స్థలం కేటాయించింది. మరికొన్ని విద్యా సంస్థలు క్యూ కడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఇది ఒక రాజధాని కావాలని. అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఇది ఆర్థిక రాజధాని కావాలని. ఆర్థిక రాజధాని కావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్. ఈరోజు ఆ డైరెక్షన్లోనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు వర్క్ చేస్తూ అనేక ఆర్గనైజేషన్స్కి ల్యాండ్ కూడా ఇచ్చాం. వాడు కూడా కొందరు స్టార్ట్ చేశారు, కొందరు స్టార్ట్ చేయబోతున్నారు. వీళ్ళందరూ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల రాష్ట్రానికి అన్నింటికి వెళ్తుంది. దేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఉద్దండరాయనపాలెంలో ఏర్పాటు కాబోతోంది. ఇందుకోసం 50 ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది. 6 టవర్లుగా నిర్మిస్తున్న ఈ భవనాల్లో అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM భాగస్వామ్యంతో అత్యంత శక్తివంతమైన 133 క్యూబిక్ 5K గేట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు కానుంది. IBM తో పాటు TCS, L&T లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని నిర్మితమవుతున్న రాజధాని అమరావతి నగరం సరిగ్గా అదే పాయింట్లో ఉంది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తులో ఈ గ్లోబల్ హబ్గా అమరావతిని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించబోతోంది. భవిష్యత్ టెక్నాలజీగా ఉన్న క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి రెఫరెన్స్ ఫెసిలిటీస్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కార్యక్రమానికి సంబంధించి 1Q1S పేరుతో 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్లను ఏర్పాటు చేసిన నేపథ్యం ఇక్కడ కనిపిస్తోంది. SRM యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 1S, 1Q అనే 2 టెస్టింగ్ బెడ్లను SRM ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లో 100 క్యూబిట్ ప్రాసెస్ వరకు పరీక్షించొచ్చు. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ విప్లవంలో అమరావతి తనదైన ముద్ర వేసుకోనుంది. దీని అప్లికేషన్ చాలా రంగాల్లో ఉంటుందండి. వచ్చేసరికి మీ కమ్యూనికేషన్లో ఉంటుంది చాలా ఎక్కువ, అండ్ అది కాక మన వాతావరణ శాఖలో ఉంటుంది, అండ్ అది కాకుండా హెల్త్లో ఉంటుంది, బయాలజీలో ఉంటుంది, డిఫెన్స్లో ఉంటుంది. అవన్నీ దేనికైతే ఇప్పుడు అయ్యే విషయాలు చాలా సంవత్సరాలు పడుతున్నాయని తీసుకురానందుకు అప్పుడు నెలల్లోనూ రోజుల్లోనూ వచ్చే అవకాశం ఉంది. మోడలింగ్కి, అనాలిసిస్కి ఏమనుకుంది. డ్రగ్స్ డిస్కవరీ నుంచి వాతావరణ నమూనాల వరకు కీలక పరిశోధనలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా అవతరించబోతోంది. అన్వేషణల కోసం ఇప్పటికే 80కి పైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, విద్యా సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.
భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిని కలిపి మహానగరంగా అభివృద్ధి చేసేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అత్యాధునిక రైల్వే స్టేషన్, ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ ఇలా ప్రాజెక్టులతో అమరావతిని ఒక సమగ్ర నగరంలా తీర్చిదిద్దేలాగా పనులు నడుస్తున్నాయి. ఇందులో విమానాశ్రయం కోసమే సుమారు 5,000 ఎకరాల భూమి కేటాయిస్తున్నారు. రాబోయే రోజుల్లో అమరావతి ఒక మహానగరంగా రూపాంతరం చెందబోతుంది. అమరావతి అజరామరంగా వెలిగిపోబోతుంది. ఎందుకంటే 58,000 కోట్ల రూపాయలతోటి 90 రకాల పనులకి మరి టెండర్లు పిలిచారు. అవన్నీ కూడా శరవేగంగా ఈ అత్యంత కోలాహలంగా ఈరోజు పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిలిపేలా 2వ విడతలో 20,494 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేపడుతోంది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎంట్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో భూసేకరణ చేయనున్నారు. తొలి దశలో 33,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించిన ప్రభుత్వం రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు, కౌలు చెల్లింపులు అందిస్తోంది. ఒక రకమైన బాధ ఉన్నా కూడా నలుగురు శ్రేయస్ కోసం ఆ రోజు భూమి ఇవ్వడం జరిగింది. అది ఎలాంటి పద్ధతి ద్వారా? భూ సమీకరణ ఒక కొత్త విధానం ద్వారా 75% భూమిని గవర్నమెంట్కి ఇచ్చి మేము 25% భూమిని ఫ్లాట్ల రూపంలో తీసుకోవడం. ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా రూపుదిద్దుకోబోతున్న అమరావతిని సమగ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిపేలా ప్రత్యేక ప్లాన్తో ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం స్పష్టమైన రోడ్ మ్యాప్తో పనులు చేపడుతోంది. హై పవర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలని కాల పరిమితిలోగా పూర్తి చేసేలా చూస్తోంది. తద్వారా రాష్ట్రాభివృద్ధికి అమరావతి రాజధానిని ప్రజల గుండె చప్పుడుగా నిలపాలనుకుంటోంది. అమరావతి ఒకప్పటి కళ ప్రస్తుతం కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతున్న అద్భుతం. ఆనాడు అమరావతి ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన కన్నా కళకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉనికి కోసం మళ్ళీ తిరిగి చేస్తున్న ప్రయత్నమే ఈ అమరావతి. ఇదే చేంజింగ్ ఫేస్ ఆఫ్ అమరావతి, ద పీపుల్స్ క్యాపిటల్. కెమెరా పర్సన్ శ్రీరామ్తో ఈశ్వర్, TV9 అమరావతి నుంచి.